షలోం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనము. ప్రోవెర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. గ్రేషియస్ వర్డ్స్ ఆర్ ఎ హనీకోమ్, స్వీట్ టు ద సోల్ అండ్ హీలింగ్ టు ద బోన్స్. పై వచనంను మనం పలు సందర్భాల్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు అప్లై చేస్తూ ఉంటాం. మరి మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ఆలోచించేటప్పుడు ఎప్పుడైనా ఈ రీతిగా ఆలోచించామా? అప్పుడప్పుడు ఐఎమ్ స్టూపిడ్ అని, కొన్ని సందర్భాల్లో మన పిక్స్ చూసుకుని ఇందులో అందంగా లేనని, నాట్ గుడ్ అని అనుకుంటూ ఉంటాం కదూ. బట్ రిమెంబర్ దట్ అవర్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. మనం నెగిటివ్గా మాటలు చెప్పటం వలన నిదానంగా అవి నిజమేనేమో అని నమ్మటం మొదలు పెడతాం. మనతో మనం మాట్లాడుకున్నట్లు ఎదుటివారిని అంత త్వరగా అనగలమా? లేదు కదా. బెటర్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడతాం ఇతరులను గురించి. అన్నిటికీ మించి యేసయ్య మనలను ఎలా సంబోధిస్తారు? నా ప్రియ కుమార్తె అని, నా ప్రియ కుమారుడా అనే కదా. మరి దేవుడు మనల్ని సృజించినప్పుడు స్టూపిడ్గానో, అగ్లీగానో లేదా విలువలేని వారిగానో సృజించలేదు. సో ఇట్స్ టైమ్ టు స్టాప్ స్పీకింగ్ అండ్ బిలీవింగ్ దోస్ లైస్. మనం దేవుని దృష్టికి బహుప్రియమైన వారమని అద్దంలో మనలను చూసుకున్నప్పుడల్లా చెప్పుకుందాం, మా దేవా, మా తండ్రి, మేము మీకు విలువైన వారమని జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. మా ప్రాణమును తెప్పరిల్ల చేయుచున్నటువంటి మీ మాటలు నిరంతరం మా మదిలో దాచుకునే కృపను గ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.